శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 25వ సర్గము. వనవాసమునకు బయలుదేరనున్న శ్రీరామునకు కౌసల్యాదేవి శుభాశీస్సులను వసంగుట. నిర్మలమైన మనస్సు గల ఆ కౌసల్యామాత దుఃఖాన్ని వీడి పవిత్ర జలములను ఆచమించి శుచి అయి రామునకు శుభాశీస్సులను పలికెను. ఓ రఘురామ, ఇప్పుడు నిన్ను ఆపుట సాధ్యము, ఇంక వెళ్ళుము. శీఘ్రముగా 14 సంవత్సరములు ముగిసిన వెంటనే మరలిరమ్ము. సత్పురుషుల మార్గమున ప్రవర్తింపుము. ఓ రఘువంశోత్తమ, నిండు మనస్సుతో నియమపూర్వకంగా నీవు అనుసరించు ధర్మమే నిన్ను నిరంతరము కాపాడుచుండుగాక. నాయన, వనవాస సమయమున చతుష్పథములయందును 4 మార్గముల కూడళ్లయందును దేవాలయములయందును నీచే ప్రణతులు అందుకొను దేవతలు మహర్షులు నిన్ను రక్షించుచుందురుగాక. ధీశాలి అయిన విశ్వామిత్ర మహర్షి నీకొసంగిన అస్త్రములన్నీయును సద్గుణ సంపన్నుడవైన నిన్ను సర్వదా ఆదుకొనుచుండుగాక. కుమార, ఓ మహావీర, కలకాలము వర్ధిల్లుచుండుము. నీవు అనర్చిన మాతాపితృసేవలు నీ సత్యబలము నీకు రక్షగానుండును. ఓ నరశ్రేష్ఠ, సమిధలు, దర్భలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయములు, చిత్ర విచిత్రములైన దేవపూజా స్థలములు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు మొదలగునవి అన్నీయును వనమున నిన్ను రక్షించుచుండుగాక. సాధ్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, ధాత విధాత అను దేవతలు, పూషుడు, భగుడు, ఆర్యముడు అను ఆదిత్యులు, లోకపాలురు, ఇంద్రాది సమస్త దేవతలు నీకు శుభములను చేకూర్చుచుందురుగాక. వసంతాది ఋతువులు, శుక్ల కృష్ణపక్షములు, చైత్రాది మాసములు, ప్రభవాది సంవత్సరములు, దివారాత్రములు, ముహూర్తములు నీకు సర్వదా సుఖావహములగుచుండుగాక. నాయన, స్మృతి, ధృతి, ధర్మము అన్ని విధములుగా నిన్ను బ్రోచుచుండుగాక. పూజ్యుడైన కుమారస్వామి, చంద్రభగవానుడు, బృహస్పతి, సప్తఋషులు, దేవర్షి నారదుడు అన్ని విధములా నిన్ను రక్షించుచుందురుగాక. కుమార, సుప్రసిద్ధులైన సిద్ధగణముల వారు, దిశలు, దిక్పాలురు నా స్థుతులు నందుకొనిన వారందరూ అచ్చట వనములలో నిన్ను నిరంతరము రక్షించుచుందురుగాక. సమస్త కులపర్వతములు, సముద్రములు, కుబేరుడు, వరుణదేవుడు, ఆకాశము, అంతరిక్షము, భూమి, అట్లే సకల నదులు, నక్షత్రములు, సమస్త గ్రహములు, గ్రహాభిమాన దేవతలు, దివారాత్రములు, ఉభయ సంధ్యా దేవతలను వనవాసివై ఉన్న నిన్ను రక్షించుచుందురుగాక. పవిత్రమూర్తులైన ఋతు, మాస, సంవత్సరముల అధిదేవతలు, కళలు, కాష్టలు ఇవి అన్నీయును నీకు సుఖకరములు అగుగాక. ధీశాలివైన నీవు మునివేషధారివై మహారణ్యములలో సంచరించుచున్నప్పుడు ద్వాదశాదిత్యులు, దైత్యులు అనవరతము నీకు సుఖ సంతోషములను గూర్చుచుందురుగాక. కుమార, భయంకరాకారులను, క్రూరకర్ములను, మాంసభక్షకులను అయిన రాక్షసుల వలనను పిశాచముల వలనను నీకు ఎట్టి భయము లేకుండుగాక. భయంకరమైన ఆ అరణ్యమునందు వానరములు, తేళ్ళు, అడవి ఈగలు, దోమలు, కొండపాములు, ఇతర కీటకములు మున్నగునవి నిన్ను హింసింపకుండుగాక. నాయన, అడవి ఏనుగులు, సింహములు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు, కోరలు గల దుష్టమృగములు, అడవి దున్నలు, భయంకరములైన కొమ్ముల జంతువులు అక్కడ నిన్ను బాధింపకుండుగాక. నరమాంసమును భక్షించినట్టి ఇతరములగు క్రూర మృగములు నిన్ను హింసింపకుండుగాక. నిన్ను కాపాడుటకై వివిధ దేవతలను, సమస్త ప్రాణులను ఇక్కడి నుండియే నేను వేడుకొనుచున్నాను. నాయన రామచంద్ర, నీవు శుభస్వరూపుడవు. మార్గములన్నీయును నీకు సుఖకరములగుగాక. నీ పరాక్రమములు సఫలములగుగాక. అచ్చట నీకు వన్యఫలమూలములకు లోటు లేకుండుగాక. ఇంక నీవు వెళ్ళిరమ్ము. అంతరిక్షమున చరించు ప్రాణుల వలన గాని
భూమిపై జీవించు వివిధ జంతువుల వలన గాని అంతటను సంచరించు సమస్త దేవతల వలన గాని నీ ఎడ శత్రుభావము కలిగియుండు వారి వలన గాని నీకు ఎట్టి హానియు కలుగకుండుగాక. సకల శుభములను చేకూరుగాక. దేవతలకు గురువైన బృహస్పతియు సూర్యచంద్రులను కుబేరుడును యముడును నా పూజలను అందుకొనిన వారై దండకారణ్యవాసివైన నిన్ను రక్షించుచుందురుగాక. ఓ రఘునందన, అగ్ని వాయువు అట్లే ధూమము ఋషులు ప్రవచించిన మంత్రములు స్నాన ఆచమన కాలములయందు నిన్ను కాపాడుచుండుగాక. సర్వలోకములకును ప్రభువైన పరమశివుడు సృష్టికర్త అయిన బ్రహ్మయు సమస్త ప్రాణులకు పోషకుడైన నారాయణుడు అట్లే ఋషులు వనవాస సమయమున నీకు రక్షకులై ఉందురుగాక. మిక్కిలి కీర్తి ప్రతిష్టలు గలదియు విశాలలోచనయు అయిన కౌసల్యాదేవి ఇట్లు తలపోసి పువ్వులతోడను చందనాదులతోడను అనురూపములకు స్తుతులతోడను సకల దేవతలను ఆరాధించెను. శ్రీరామునకు శుభ పరంపరలు చేకూరుటకై ఆ దేవి బ్రాహ్మణోత్తములచే అగ్నిని ప్రతిష్ఠింపజేసి విద్యుక్తముగా హోమములను ఆచరింపజేసెను. మహిళామణి అయిన కౌసల్యాదేవి హోమము చేయుటకు వలసిన నేతిని తెల్లని దండలను సమిధలను తెల్ల ఆవాలను సిద్ధము చేయించెను. పురోహితుడు శ్రీరాముని ఆరోగ్య భాగ్యములకై ఉపద్రవములను నివారింపజేయు శాంతి హోమములను విద్యుక్తముగా ఆచరించెను. తరువాత అతడు హోమము చేయగా మిగిలియున్న సామగ్రితో బాహ్య ప్రదేశమున బలి ప్రక్రియను నిర్వహించెను. ఆ దేవి స్వస్తి పుణ్యాహవాచనములను నిర్వహించినట్టి బ్రాహ్మణోత్తములకు తేనె పెరుగు నెయ్యి మొదలగు వానిని అక్షతపూర్వకముగా సమర్పించెను. తరువాత వారు శ్రీరామునకు వనములలో సర్వవిధ శుభములు చేకూరుటకై స్వస్తిపూర్వకముగా వేదమంత్రములను చదివారు. తరువాత యశస్విని అయిన రామజనని బ్రాహ్మణోత్తముడైన ఆ పురోహితునకు సంతృప్తికరముగా దక్షిణ తాంబూలములను సమర్పించెను. తదుపరి ఆమె శ్రీరామునకు శుభాశిస్సులను వసంగెను. నాయన రామచంద్ర, వృత్రాసుర సంహార సందర్భమున సర్వదేవతావంద్యుడైన దేవేంద్రునకు లభించిన మంగళాశీస్సులన్నీయును శుభ పరంపరలన్నీయును నీకును ప్రాప్తించుగాక. అమృతమును తీసుకొని వచ్చు సందర్భమున గరుత్మంతుడు వినతామాత నుండి పొందిన మంగళములన్నీయును నీకు ప్రాప్తించుగాక. అమృతము లభించుటకై దైత్యులను హతమార్చిన మహేంద్రునకు అదితి ప్రసాదించిన సమస్త మంగళములను నీకు అబ్బుగాక. కుమార శ్రీరామ, 3 అడుగులతో భూమి ఆకాశములను ఆక్రమించి బలిచక్రవర్తిని సుతల లోకమునకు అధిపతిని చేసిన మహాతేజస్వియగు శ్రీ మహావిష్ణువునకు అబ్బిన శుభములన్నీయును నీకు లభించుగాక. ఓ మహాబాహు, ఋతువులు సాగరములు ద్వీపములు వేదములు సమస్త లోకములు దశ దిశలు ఇవి అన్నీయును నీకు శుభ పరంపరలను ప్రసాదించుగాక. విశాల నేత్రయైన కౌసల్యాదేవి శ్రీరాముని ఇట్లు ఆశీర్వదించి శిరమున మంత్రాక్షతలను ఉంచెను. ఆయనకు గంధమాల్యములను అలంకరించెను. సకల కార్యసిద్ధిప్రదమైన విశల్యకరణీయను ఓషధితో తనయునకు రక్షాబంధనము నర్చెను. సందర్భశుద్ధిగా పవిత్ర మంత్రములను జపించెను. మనస్సున ఎంతో దుఃఖము అలముకొని ఉన్నను దానిని కనబడనీయక రాముని సంతృప్తికై బయటికి సంతోషమును ప్రకటించుచు తొట్రుపాటుతో ఆమె ఇలా పలికింది. యశస్విని అయిన కౌసల్యామాత వినమ్రుడైన శ్రీరాముని మూర్ధమును మూర్కొని తనయుని తన హృదయమునకు హత్తుకుంది. తరువాత ఆమె, నాయన, సఫల మనోరథుడవై సుఖముగా వెళ్ళిరమ్ము అని ఆత్మీయముగా చెప్పింది. వత్స శ్రీరామ, వనవాసానంతరము నీవు ఆరోగ్య భాగ్యములతో సకలార్థ సిద్ధితో తప్పక అయోధ్యకు మరలి వత్తువు. తరువాత రాజ్యపాలనమున సుస్థిరుడవయ్యున్న నిన్ను నేను చూసేదను. వనముల నుండి తిరిగి వచ్చి పున్నమి నాటి నిండు చంద్రుని వలెనున్న నిన్ను దర్శించుటలో నా దుఃఖములు విచారములు అన్నీయును దూరమగును. నాలో ఆనందము వెల్లువిరియును. నాయన రఘువర, తండ్రి ఆజ్ఞను పాలించి వనవాసము నుండి ఇచ్చటికి మరలి వచ్చి సింహాసనమును అధిష్ఠించిన నిన్ను పరమానందముతో చూతును. నాయన, సరే వెళ్ళుము. వనముల నుండి తిరిగి వచ్చి
శుభంకరములైన వస్త్రాభరణములను ధరించి నిత్యము నా కోడలైన సీతాదేవి మనోరథములను నెరవేర్చుచుండుము. కుమార శ్రీరామచంద్ర, నేను ఆరాధించిన శంకరుడు మొదలగు దేవతలు, మహర్షులు, భూతగణములు, నాగదేవతలు, సమస్త దిశలు వనములకు వెళ్ళుచున్న నీకు సర్వదా హితములను కూర్చుచుందురుగాక. కౌసల్యాదేవి ఈ విధముగా పలికి అశ్రుపూర్ణలోచనయ్యై విద్యుక్తముగా స్వస్తివాచన కార్యక్రమములను పూర్తి చేశాను. తరువాత శ్రీరామునకు ప్రదక్షిణమనర్చి పదే పదే తనయుని తన హృదయమునకు హత్తుకొనెను. అట్లు తనకు ప్రదక్షిణమనర్చిన తల్లి యొక్క చరణములకు శ్రీరాముడు నిండు భక్తితో ప్రణమిల్లాడు. తరువాత వాసిగాంచిన ఆ రాఘవుడు స్వీయ శోభలతో విలసిల్లుచున్నవాడై సీతాదేవి సదనమునకు వెళ్ళెను. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 25వ సర్గము సంపూర్ణం. శుభం.